చూస్తే కనుక ఫస్ట్ రైడ్ గుజరాత్ జైన్స్ చేస్తారు. ఢిల్లీ టాస్ గెలిచి మ్యాట్ ఎంచుకోవడం జరిగింది. బెస్ట్ రైడర్ గా ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు ఈ సీజన్ లో. రైడింగ్ యూనిట్ లో తనకి సపోర్ట్ కూడా అవసరం. అక్కడ బోనస్ అటెంప్ట్ చాలా క్లియర్ జరిగింది. ఫజల్ అట్రాచలి లెఫ్ట్ కార్నర్ లో. మహారాష్ట్ర నుంచి తను నేషనల్స్ కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ అజిత్ ఇంజురీ కన్సర్న్ తో వెళ్ళడంతో బ్రిలియంట్ బ్యాక్వర్డ్ షాదులు నుంచి ఫస్ట్ ట్యాకిల్. షాదులు తన నుంచి ఇంకా యాక్షన్ అనేది కాలేదు. షాదులు యాక్షన్ స్టార్ట్ అయింది. బట్ నార్మల్ గా రైడర్ ని తన పైనకి తీసుకోవాలి. ఈసారి తనే రైడర్ పైనకి వెళ్ళడంతో ఎర్రర్ జరిగింది. పాయింట్ దబాంగ్ ఢిల్లీ. ఆశుదే పై చేయి. లాస్ట్ 8 సెకండ్స్ డ్రైవ్ ట్యాకిల్. సుల్తాన్ ఫజల్ అట్రాచలి నుంచి ట్యాకిల్ సక్సెస్. బోనస్ పాయింట్ మాత్రమే వస్తుంది గుజరాత్ జైన్స్ కి. ట్యాకిల్ పే ఆల్ అవుట్ ద్వారా 3 పాయింట్స్ దబాంగ్ ఢిల్లీ. కేసీ ఫస్ట్ టైం ఆల్ అవుట్ పాయింట్ స్కోర్ చేశారు. ఆ డిఫరెన్స్ కనబడింది. 4 పాయింట్లు దబాంగ్ ఢిల్లీ. ఆషు మాలిక్ ఎస్కేప్ అయ్యాడు. డుక్కి ద్వారా మల్టిపుల్ రేట్ పాయింట్. ఏజెంట్ ఆషు అదరహో అనిపిస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. హాఫ్ టైమ్ స్కోర్ లో 21 దబాంగ్ ఢిల్లీ. గుజరాత్ 14. రేడింగ్ విషయంలో పెద్ద డిఫరెన్స్ ఎక్కువ లేదు. బట్ ట్యాకిల్స్ విషయంలో ఎక్కువ డిఫరెన్స్ అనేది కనబడింది. అండ్ ఒకసారి ఆల్ అవుట్ పాయింట్స్ కూడా స్కోర్ చేశారు దబాంగ్ ఢిల్లీ. బోనస్ ప్లస్ 1 పాయింట్ ఇవ్వడం జరిగింది గుజరాత్ జైన్స్ కి. మరి ఒకసారి షాదులు ఆన్ ద మ్యాట్. షాదులు రివైవ్ అయ్యి వచ్చాడు. సో ఇంకా ఇక్కడ నుంచి జాగ్రత్త ఉండాలో. ఇక్కడ రైడర్ ఏమన్నా లాబీలోకి ఎంటర్ అయిపోయాడు. ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్ అవ్వచ్చు. సూపర్ టాకిల్ పాయింట్స్ గుజరాత్ జైన్స్. బిర్లా వైట్ స్టైలిస్టిక్ సూపర్ టాకిల్ పాయింట్స్ గుజరాత్ జైన్స్ కి. అండ్ అజింక్య ఏమైనా క్లీన్ స్వీప్ చేస్తాడు. ఒకే వైపు పుష్ చేస్తాడు. యాంకిల్ హోల్ జరిగింది. షాదులు పట్టుబట్టాడు. ఇంకా మిడ్ లైన్ వైపు వెళ్ళే ఛాన్స్ లేదు. అజింక్య పవర్ కి సూపర్ టాకిల్ పాయింట్స్ గుజరాత్ జైన్స్. బిర్లా వైట్ స్టైలిస్టిక్ సూపర్ టాకిల్ పాయింట్స్ సెకండ్ టైం గుజరాత్ జైన్స్ కి. అల్ట్రాటెక్ డూ ఆర్ డే రైడ్ ఇల్లు కట్టే అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఎస్కేప్ అయ్యే ఛాన్స్. గట్చే టాకిల్. షాదులు బ్లాక్ చేశాడు. మిడ్ లైన్ కి వెళ్లకుండా రీచ్ అవ్వకుండా అజింక్యని. టాకిల్ పాయింట్ గుజరాత్. ఇక్కడ క్లియర్ గా మన ఫజల్ చెప్పడం జరిగింది అడ్వాన్స్ ట్యాకిల్ జరుగుతుందని. షాదుల నుంచి బ్రిలియంట్ సోలో ట్యాకిల్ అది. క్లాక్ అయితే ఫినిష్ అయిపోయింది. బాక్స్ లైన్ ని క్రాస్ చేశాడు. వదిలేశారు. దబాంగ్ ఢిల్లీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఫుల్ టైం విజిల్ బ్లో అయిపోయింది. దబాంగ్ ఢిల్లీ కేసీ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 లో వరుసగా 5వ విజయం నమోదు చేసుకున్నారు.